శుభం వ్యాధు శ్రీ గురుభ్యో నమః. శ్రీ పరాభవనామ సంవత్సరం వస్తోంది. ఈ పరాభవనామ సంవత్సరంలోని 12 రాశుల వారికి ఏ విధంగా ఉంది అనే విషయాన్ని మనం తెలుసుకోవడం ప్రయత్నం చేస్తున్నాం. అందులో భాగంగా ముఖ్యంగా ప్రతి ఒక్కరూ చూసేది ఏంటంటే పంచాంగ తీయగానే మనకు ఆదాయం ఎంత ఉంది, వ్యయం ఎంత ఉంది, రాజపూజ్యం ఎలా ఉంది, అవమానం ఎంతవరకు ఉంది, ఇది 4 చూసుకుంటారు అందరూ. అంటే నాకు తెలిసినంత వరకు 90% ప్రజానీకం అంతా అది చూసి దాన్ని బేస్ చేసుకుని ఈ సంవత్సరం మాకు ఆదాయం బాగుంది కాబట్టి బాగుంటుంది అని అనుకుంటాను. ఎందుకంటే ధనం అన్నది అందరికీ అవసరము, ఆరోగ్యం కూడా అందరికీ అవసరము, గౌరవం కూడా అందరికీ అవసరము. అంతేత ఈ రకంగా చూసుకున్న తర్వాత వాళ్ళొక మైండ్ సెట్ చేసుకుని సంవత్సరం అంతా దానికి అనుకూలంగా అడుగుజాడులు వేసుకుంటూ ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తుంటాం. సో ముఖ్యంగా గ్రహాల గమనాలు ఏంటి, ఏవిలా మారుతున్నాయి, ఇవన్నీ మనం ప్రతి సంవత్సరం, ప్రతి నెల, ప్రతి 15 రోజులకు ఒకసారి రాశి ఫలాలు మనం చెప్తూనే ఉన్నాము. కానీ సంవత్సరం మొత్తం అంతా కలిపి ఇన్ జనరల్గా ఈ సంవత్సరం పరాభవన సంవత్సరంలోని పరాభవం అంటే మనకు కొంతవరకు ఏంటంటే ఏదో ఒక అవమానం అంతగా కనబడుతుంది. ఈ సంవత్సరం పేరు పెట్టినప్పుడు ఆ సంవత్సరంలో అది జరిగిన సంఘటనను బట్టి ఈ సంవత్సరానికి వాళ్ళు ఈ పరాభవన సంవత్సరం పెట్టి ఉండొచ్చు. దాని అంతరార్థం సంవత్సరం అంతా ఏదో పరాభవంలో మనం ఉంటామని కూడా కాదు. ఓకే, అలాగైతే కింద సంవత్సరం కూడా మనకు కొంతవరకు నామకరణం ప్రకారం ఏదో ఆలోచన వస్తుంది. కాబట్టి ఇవన్నీ మనం దృష్టిలో పెట్టుకుని మాట్లాడడం కాదు. కానీ ఇప్పుడు ఈ యొక్క పరాభవన సంవత్సరం ఏదైందో దాని గురించి మనం తెలుసుకునే ముందు ఏంటంటే ఈ రాశి ఫలాలు అనేది 12 మాసాలకి ఏ విధంగా మనం తెలుసుకుని అందరికీ శుభ ఫలితాలు కలగాలని ఈ సంవత్సరం అంతా అన్ని విధాలుగా బాగుండాలని కోరుకుంటూ రాజ్యం అంతా సుభిక్షంగా ఉండాలని, సస్యశ్యామలంగా ఉండాలని, రాజులు బాగుండాలని, యజమానులు బాగుండాలని, అదేవిధంగా ప్రజానీకం అందరూ ఆనందంగా ఉండాలని అనే ఆలోచనతో ఒక మంచి సద్భావనతో సద్హృదయంతో ఈ యొక్క రాశి ఫలాలు చెప్పాలని ప్రయత్నం చేస్తాం. మీనరాశి వారికి ఈ పరాభవన సంవత్సరంలో ఏ విధంగా ఉంటుంది అనే విషయాన్ని ఇప్పుడు విశేషంగా తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. ఈ సంవత్సరం అంతా ఆదాయం ఎలాగుంది, వ్యయం ఎలాగుంది, రాజపూజ్యం ఎంతవరకు ఉంది, అవమానం ఎంతవరకు ఉంది, ఇదే మనకు చాలా ఇంపార్టెంట్. ఉగాది నాడు చెప్పుకోవాల్సిన విషయం ఇదే కాబట్టి దాని గురించే మాట్లాడుకుందాం. అందులో భాగంగా ఆదాయం 14 భాగములు కనబడితే వ్యయం అనేది 8 భాగాలే కనబడుతున్నాయి. రాజపూజ్యం 7 భాగములు కనబడితే అవమానం అనేది 2 భాగములు కనబడుతున్నాయి. అద్భుత, మహా అద్భుతంగా ఉందని చెప్పవచ్చు. 12 రాశుల్లో మీనరాశి వారికి ఉన్నంత అద్భుతం ఇంకే రాశి వారికి మనకి కనిపించట్లేదు. అద్భుతం. శనీశ్వరుడు అక్కడ ఉన్నప్పటికీ కూడా ఆదాయము 14 భాగములు, అక్కడ నుండి పంచమ భావంలోకి ఎప్పుడైతే గురుడు ప్రవేశిస్తాడో, ఉచ్చస్థానంలోకి వస్తారో, పంచమ భావం అంటే అష్టైశ్వర్య భోగభాగ్యాలు ఇచ్చే ప్రదేశంలో గురుడు వచ్చి ఉచ్చస్థానంలో ఉండడం అనేది ఒక యోగం. ఈ సంవత్సరం ఒక లాటరీ పెళ్ళినట్టుగా ఉంటున్న ఆదాయం పెంచుకుపోతాడు వాడు. ఒక సంవత్సరం అంతా ఉంటాడు కాబట్టి అదొక మంచి ఫలితం ఇచ్చే అవకాశం ఉంది. అలాగే రాజపూజ్యం, గురువు యొక్క దృష్టి ఎప్పుడైతే పడిందో, ఉచ్చస్థానంలో దృష్టి ఆయన మీద పడిందో మీనరాశి మీద, ఆటోమేటిక్గా గౌరవపదమైన పరిస్థితులన్నీ ఏర్పడతాయి మీనరాశి వారికి. చేత గురువు యొక్క అనుగ్రహంతోనే ఈ ఆదాయము పెరిగిందంటాం, గురువు యొక్క అనుగ్రహంతోనే ఈ గౌరవం కూడా పెరిగిందని చెప్పచ్చు. ఏదైనప్పటికీ ఆర్థిక విషయానికి వచ్చినప్పుడు కొత్త ప్రయత్నాలు చేసుకోండి, సక్సెస్ఫుల్ ఉంటుంది. చిన్న మార్పు కూడా పెద్ద ఆదాయం పెంచే అవకాశం ఉంటుంది. కాబట్టి 99% జూన్ తర్వాత మీకు మంచి అవకాశాలు వస్తాయి. ఉద్యోగరీత్యా ఐటీ రంగం అనుకోండి, సాఫ్ట్వేర్ అనుకోండి, పబ్లిక్ సెక్టర్ అనుకోండి, ప్రైవేట్ సెక్టర్, బ్యాంకింగ్ సెక్టర్, ఏదైనప్పటికీ సెంట్రల్లో, స్టేట్లో తీసుకోండి. గవర్నమెంట్ అనుకోండి, సెంట్రల్ గవర్నమెంట్ అనుకోండి, అలాగే స్టేట్ గవర్నమెంట్ చేసుకోండి. ఏదైనప్పటికీ, ఎందులో అయినప్పటికీ మీకు కావాల్సిన పోస్టు ముందుకు వెళ్ళడానికి చేసే అన్ని ప్రయత్నాలు మీరు చేయండి. ఏ ప్రయత్నంలో ఎక్కడ ఉన్నా, ఏ ఉద్యోగంలో ఉన్నా మీ సక్సెస్ అనేది కనబడుతుంది. అది జూన్ 2 తర్వాత బంపర్ లాటరీ కొట్టినట్టు లక్ ఫేవరింగ్ జరిగే అవకాశాలు బాగా ఉన్నాయి ఈ మీనరాశి వారికి. అలాగే వ్యాపారంలో కూడా ఏ వ్యాపారం కొత్తగా మొదలుపెట్టాలనుకున్నా ఉగాది తర్వాత ఆరంభించండి. దానికి కావాల్సిన గ్రౌండ్ వర్క్, పేపర్ వర్క్స్ ఇవన్నీ చేసుకోండి. మనకు జూన్ తర్వాత మీరు చేసే ఇనిషియేటివ్కి మంచి లాభదాయకంగా ముందుకు వెళ్తుంది. ఏ వ్యాపారం మొదటి 3 నెలలు నార్మల్గా ఉన్నప్పటికీ కూడా అక్కడ నుండి ఒక యోగాన్ని తీసుకెళ్తుంది. కాబట్టి అది కొద్ది 10 సంవత్సరాల వరకు వెనక్కి చూసుకోకుండా బ్రహ్మాండంగా ఎదుగుతుంది. కాబట్టి ఏమాత్రం భయపడకలేదు. అలాగే వ్యవసాయము, అగ్రికల్చర్, ఆర్గానిక్ ఇండస్ట్రీ, పెస్టిసైడ్స్, కూరగాయల వ్యాపారం చేసుకుని లఘు పరిశ్రమ చేసుకునే వాళ్ళకి అందరికీ A to Z అందరూ అన్ని రకాల వ్యాపారస్తులకి కూడా అద్భుతమైన ఫలితం ఈ సంవత్సరం బాగా కనిపిస్తుంది. చిన్న పెట్టుబడి పెట్టినా కూడా దాని ఫలితం కూడా దానికి తగ్గట్టుగా ప్రాఫిటబుల్లోని తీసుకెళ్లే అవకాశం ఉంది. కాబట్టి వ్యాపారస్తులందరూ, లఘు పరిశ్రమలు చేసే వాళ్ళందరూ కూడా ఒక స్థాయికి చేరే అవకాశం ఈ సంవత్సరం బాగానే కనిపిస్తుంది. ఉద్యోగ వృత్తి, వీసా, విదేశాలు వెళ్ళాలనుకునే విద్యార్థులు ఎవరైతే ఉన్నారో 2-3 నెలలు కొంచెం ఆగి ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్లో ప్రయత్నం చేయండి. డైరెక్ట్గా మీ సక్సెస్ తప్ప ఎక్కడ మీకు
ఇబ్బంది పడే పరిస్థితి ఏమి కనిపించదు అని చెప్పడానికి అవకాశం ఉంది. అలాగే వ్యాపారం స్వయం ఉపాధిగా ఎవరైతే ముందుకెళ్తున్నారో అందరూ స్వయం ఉపాధి పథకం ప్రకారం ఏం చేయాలనుకుంటారో అవన్నీ ఇనిషియేట్ చేయండి, సక్సెస్ అనేది బాగానే కనిపిస్తుంది. రాజకీయ రంగం, రియల్ ఎస్టేటు, రాజకీయ రంగంలో ఉండే వాళ్ళకి కొంత అవమానం మొదట్లో కనబడినప్పటికీ అలాగే దాని మీద నిలబడి ఉంటే, పబ్లిక్ రిలేషన్లో బాగా మెయింటైన్ చేసుకుని వెళ్తే నామినేటెడ్ పోస్టులు కూడా మీకు ఎక్కడికి పోదు. లాబింగ్ అంటారు, లాబింగ్ చేసుకుని కానీ వెళ్ళగలిగితే సెకండ్ హాఫ్లో మీకు నామినేటెడ్ పోస్ట్ కూడా వచ్చే అవకాశాలు బాగానే కనిపిస్తుందని చెప్పొచ్చు. కోర్టు వివాదాలన్నీ ఒక కొలికి వస్తాయి, కొంత ఖర్చు అవుతుంది, అయినప్పటికీ మీకు అనుకూలంగా జరుగుతుంది. మానసిక ఒత్తిడి నుండి బయటపడే అవకాశాలు ఉన్నాయి. వివాహ వ్యవస్థలో మీకు అనుకూలంగా జరుగుతుంది, వివాహాలు జరుగుతాయి, శుభకార్యాలు జరుగుతాయి, గృహప్రవేశం, శంకుస్థాపన, భూమి పూజలు, అలాగే ఉపనయన సంస్కారాలు చేసే పనులు, అన్ని రకాల శుభకార్యాలు కూడా చాలా అనుకూలంగా జరుగుతాయి, ఆహ్లాదకరంగా ఆనందకరంగా జరుగుతాయి. శుభవార్త తప్ప అశుభం అనేది మీ ఇంట్లో ఇక జరగదు. మీన రాశి వారికి ఈ సంవత్సరం మొత్తం మీద కుటుంబపరంగా సంబంధాలు పెరుగుతాయి, అన్యోన్యత పెరిగే అవకాశం ఉంది. అలాగే ఆరోగ్య విషయంలో కూడా నిలకడగా ఉంటుంది, ఏమాత్రం భయపడకండి. ప్రయాణాల్లో కూడా శుభవార్త వింటారు. దూర బంధువులు కూడా మంచి అనుకూలమైన వాతావరణం, మంచి శుభవార్తలు వినే అవకాశాలు బాగానే ఉన్నాయి. ఆర్థిక విషయం ఒక రకంగా చెప్పాలంటే నెక్స్ట్ లెవెల్కి వెళ్ళే అవకాశం ఉంది కాబట్టి భయపడక్కర్లేదు. ఆరోగ్య విషయానికి వచ్చినప్పుడు పెద్ద చెప్పుకోదగ్గ ఇబ్బందులు లేవు. కానీ నిత్యం చేసే ఒక మంత్రం అంటూ ఉంటుంది కాబట్టి విశేషంగా గణపతి ఆరాధన చేయడానికి ప్రయత్నం చేయండి. గరికతో పూజ చేయండి. గరిక పూజ, ఉండ్రాళ్ళ పూజ చేసి చక్కగా స్వామివారికి అలంకరించి గణపతి మూల మంత్రం ఏదైనా ఉంటే ఆ మంత్రం చేసుకోవడం, హోమం చేసుకోవడం, ఇటువంటి గణపతి ఆరాధన ఎంత విశేషంగా ఎన్ని రకాలుగా మీరు చేయగలిగితే ఈ 12 నెలల్లో ప్రతి నెల గణపతి మీకు ఒక మార్గం చూపిస్తుంటాడు కాబట్టి గణపతి మూలంగా పెట్టుకుని ముందుకు వెళ్ళడానికి ప్రయత్నించండి. సంవత్సరం అంతా మీకు శుభ ఫలితాలు రావడమే, రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వ్యాధి. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ గారు, శ్రీనిలయం, ఫస్ట్ ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ పక్కన, కాజాగూడ, హైదరాబాద్ 500008. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 8855559147, 8855559148, 9849996644.